నా పేరు తోట మల్లికార్జునరావు, ములుగు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శిని. ఈ రోజున నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ప్రధానమైనటువంటిది ఏంటంటే, ప్రజెంట్ మన మంత్రి గారైనటువంటి సీతక్క గారు మరి వారి ప్రాంతానికి కాదు, రాష్ట్రం మొత్తానికి కూడా మంత్రి అయినటువంటి సందర్భంగా వారిని నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. అవేంటంటే, అమ్మ, నీకు మాకు కూడా చాలా కాలం నుంచి పరిచయాలు ఉన్నాయి. మీరు మంత్రి కాకముందు నుంచి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు. కానీ తమని కలవటానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండటం వల్ల నేను కలవలేకపోతున్నా. ప్రోటోకాల్ పాటించాలి కనుక. అయితే ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాది ఏజెన్సీ ప్రాంతం అని మీకు తెలుసు. అది వెంకటాపురం మండలం, వాజేడు మండలం ప్రధానంగా. అటు వచ్చేసరికి మరి బ్రాహ్మణపల్లి టు నాగారం వరకు ఈ రోడ్లు అనేటివి అస్తవ్యస్తంగా ఉన్నాయి. తమ దృష్టికి వచ్చే ఉంటాయి, రాలేదని నేనైతే భావించటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భద్రాచలం అయ్యి మీరు ములుగు కాన్స్టిట్యూషన్ చూసుకోవటం వల్ల మరి మా ప్రాంతాన్ని పట్టించుకోకపోవటానికి కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని నేను భావిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, సుమారు 4-5 సంవత్సరాల పైనుంచి మా ప్రాంతం రోడ్లు కంప్లీట్గా అస్తవ్యస్తమైపోయినాయి. ఆ రోడ్లను ఎవరో కాంట్రాక్టర్ల పేరుతో రావటం, వాళ్ళు వాటిని పూర్తి చేయకపోవటం, మరి ఎప్పుడు చేసినా గుంతలమయమై మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇదే పరిస్థితిలో చాలాసార్లు కలవటానికి ప్రయత్నం చేశాం, అయినా కలవటానికి కుదరలేదు. కానీ ఒక సందర్భంలో మేడారం వచ్చి ఇక్కడున్న అత్యధిక జనాభా కలిగినటువంటి మరి మీ తర్వాత, అంటే గిరిజనుల తర్వాత వాడబలిజలమైనటువంటి మేము మరి చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో క్యాలెండర్ ఆవిష్కరణ గత సంవత్సరం తమరితోటి చేయించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మీకు విన్నవించడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను. వెంకటాపురం మండలంలోని ఎదరగుట్ట మా సరిహద్దు ప్రాంతం. అక్కడి నుంచి మొదలుకుంటే జగన్నాపురం క్రాస్ వరకు మా రోడ్డు విపరీతమైనటువంటి గోతులు పడి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చెప్పిందే చెప్పటం అని మీరు భావించని అనుకుంటే నేను ఒక చెప్పదలుచుకున్నా. ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలు విపరీతంగా ఇచ్చారు. వాటి వల్ల మరి ఎప్పుడు చూడండి బరువు ప్రాంతం వచ్చేటువంటి లెఫ్ట్ సైడ్ మొత్తం గోతులు పడితే, ఖాళీ ఉన్న ఏరియాలో ఒక మాదిరిగా ఉంటే, మరి వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ఎండాకాలం కానీ అనేటువంటిది లేకుండా మరి పూర్తిగా లారీలు తిరగటం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక బస్సులు అయితే ఈ మధ్యకాలంలో సర్వీసులను కూడా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. భద్రాచలం నుంచి ఎక్కువ వస్తాయి. ఇక మనం వరంగల్ నుంచి వచ్చేటువంటి బస్సు ఇక్కడికి 1-2 బస్సులు వస్తే వెనకనే వెళ్ళిపోతాయి తప్ప ఈ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒకప్పుడు మేము వెంకటాపురంలో బస్సు ఎక్కితే హైదరాబాద్ వెళ్ళటానికి సుమారు 7 గంటలకు ఎక్కితే తెల్లవారి 6 గంటలకు దిగేటువంటి పరిస్థితి ఉండేది. ఇటు రోడ్డు బాగున్నటువంటి సందర్భంలో బ్రిడ్జి అయిన తర్వాత 285 కిలోమీటర్లు మాకు హైదరాబాద్ ఉండటం వల్ల ఈజీగా ఉన్నదని భావిస్తే, ఇవాళ రోడ్లు సరిగ్గా లేకపోవటం వల్ల మా పరిస్థితి ఘోరంగా ఉంది. కాంట్రాక్టర్లు పైన మెరుగులు దిద్దుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. తమరు చూడలేదనేటువంటి నేను ఎక్కువ చెప్పలేను. కానీ మీరు పామునూరు గుట్టలేకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించి కరోనా టైంలో మీరు చాలా సేవలు చేశారనేటువంటిది నాకు తెలుసు. అది మీకు ఎంత కష్టపడ్డారో కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఇవాళ మంత్రి అయ్యి ఉండి నా పరిధి నాగారం, కన్నాయిగూడెం, మంగపేట అనేటువంటి పరిధి దాటి వాజేడు వెంకటాపురం మండలాలను పట్టించుకున్న పరిస్థితి ఉంటే అది చాలా భావ్యంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక విప్లవ పార్టీ అయ్యుండి
కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తూ జిల్లా కార్యదర్శి గుండి మిమ్మల్ని కలవలేని పరిస్థితి ఉన్నదంటే అర్థం చేసుకోండి. ఈ పరిస్థితిలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మేడారం జాతర కోసం వెచ్చించినటువంటి డబ్బుల్లో మరి మీరు బాగుండాలనే చేస్తున్నారు. ఆ పేరు మీకు వస్తున్నది. ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు కానీ, మీరు కానీ, దేవాదాయ మంత్రి గారు కానీ మరి వచ్చి చూసినటువంటి సందర్భంలో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మధ్యలో వచ్చిపోయినటువంటి పరిస్థితి. అదే ఒక్కసారి మీరు కన్నీటేస్తే, మీరు మనసుతోటి ఆలోచిస్తే మాది పెద్ద లెక్కలోది కాదని నేను భావిస్తున్నాను. అక్కడక్కడ రోడ్లేసి అక్కడక్కడ వదిలిపెడితే ఇవాళ భద్రాచలం వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు ఎక్కువ శాతం ఆరోగ్య రీత్యా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏరియా హాస్పిటల్ అక్కడ ఉంది. అదే మనకు నాగారం వస్తే అక్కడి నుంచి హనుమకొండ పంపాలంటే పరిచయాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా భద్రాచలం వెళ్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో గర్భిణీ స్త్రీలు అయితే ప్రసవం అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కనీసం ఇదే రూట్లో వెళ్ళే పరిస్థితి వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏవైతే ఉన్నాయో మరి వెహికల్స్ దాంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాటిని తీసుకొని వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఎక్కడ రిపేర్లు అవుతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీరు మరి కలగజేసుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా. మీ మీద వేరే రకమైనటువంటిది కాదు. మీరు మంత్రిగా ఉన్నారు. మీరు గిరిజన పుత్రికగా గతంలో మీరు మరి ఒక మంచి పార్టీలో నాయకత్వం వహించి తర్వాత మరి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇవాళ మంచి ఆదరణ ఉన్నటువంటి మీరు మా గురించి పట్టించుకుంటే మాకు ఈ రోజున మరి రోడ్లు అనేటివి బాగుపడితే బాగుంటుంది. ఇంకెంతో రోజులు లేదు, మరి నెల రోజుల పాటు ఉంది సమయం. మీరు మేడారానికి ఎంతో చేస్తున్నారు కనుక ఒక్కసారి ఈ 2 మండలాలను పట్టించుకుంటే నాకు తెలిసి ఒక 40+ ఒక 15 55 కిలోమీటర్లు ఉంటుంది బాగు చేయాల్సినటువంటి రోడ్డు జగన్నాపురం క్రాస్ వరకు. అంటే ఆ కాస్త మీరు చేయించగలిగితే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని మర్చిపోరని మీకు నేను గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తమరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. దీన్ని వేరే రకంగా కాదు, మీకు మాకున్నటువంటి మిత్రత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు మా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మధ్య కాలంలో 3వసారి నేను చీపే జిల్లా కార్యదర్శికి ఎన్నికై తమన్ని కలవాలనుకున్న సందర్భంలో ఎప్పుడు కూడా సమయం దొరక్క నేను వచ్చి తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి కాకుండా కొంత డబ్బు ఇచ్చించి ఎట్లా డబ్బు ఖర్చు పెడుతున్నారు కనుక మీరు మరి రోడ్లని బాగు చేయించడానికి ఈ అతి తక్కువ కాలం కనీసం గోతులు పూడ్చి ఉన్నంత మేరకు గ్యాపులు ఉన్నటువంటి వాటిని డాంబర్ రోడ్లు వేయించినట్టుకుంటే మరి అందరూ చెప్పుకుంటారు. రేపు మేడారానికి కూడా రావాల్సినటువంటి అటు ఛత్తీస్గఢ్ ఏరియా నుంచి కానివ్వండి, ఇటు వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం నుంచి కూడా ఇటే షార్ట్ కట్ అటు ఇటు కూడా కనీసం దుమ్ముగూడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా మాకు అందుబాటులో ఉన్నాయి. ట్రైబల్ గ్రామాలు ఎక్కువ శాతం గిరిజన గ్రామాలు ఉన్నాయి కనుక వాళ్ళు వస్తారు. గిరిజనేతరుల పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కనుక మీ పేరు చెప్పుకుంటారు. ఈ పేరు మీకు నిలబడాలంటే మీరు చేసి పెడతారని ఆశిస్తూ మరి మీకు తమరికి విన్నవించుకుంటున్నా. ఇది మీరు అన్యదా భావించొద్దని భావిస్తున్నాను. మీరు వేరే రకంగా కాదు, మరి ఒకసారి తమరికి అవకాశం దొరికినప్పుడు కలిసి ఇంకా చాలా విషయాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ నేను తమరికి ఇది విన్నవించుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.